హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నా రైడ్ వచ్చేసి కొచ్చి నుండి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ మున్నార్ వరకు. ఈ మున్నార్ అనేది కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. మన సౌత్ ఇండియాలోనే ఊటీ తర్వాత అత్యధికంగా టూరిస్టర్లు వచ్చే ప్లేస్ ఈ మున్నార్. ఊటీలో లాగానే ఫ్యామిలీతో వస్తే కనుక ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఊటీ కంటే కూడా ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ చూడడానికి. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తే కనుక కనీసం 3 days అయినా పడుతుంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి. ఈ మున్నార్లో చూడాల్సిన ముఖ్యమైన ప్లేసెస్ ఏంటంటే మట్టుపెట్టి డ్యామ్, ఈకో పాయింట్, టాప్ స్టేషన్, గ్యాప్ రోడ్, కుండాల డ్యామ్, టీ గార్డెన్స్, చాక్లెట్ ఫ్యాక్టరీస్, ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎన్నో ఉంటాయి ఇక్కడ. అలాగే రైనీ సీజన్లో వస్తే కనుక చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ వీడియోలో నేను చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసి చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. చివరి వరకు అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మున్నార్ అనేది చాలా పెద్ద టౌన్. ఊటీలో లాగా అన్ని ఒకే ప్లేస్ లో ఉండవు. ఇక్కడ 4 డైరెక్షన్ లో 4 విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడ ఏముంటాయి అనేది చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ లో చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేవి చాలా మంది మిస్ అవుతుంటారు. సో ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు అయితే చూడండి. ఏ రోజు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను క్లియర్ గా చెప్తాను. అయితే మన తెలుగు వాళ్ళు ఇక్కడికి డైరెక్ట్ గా చేరుకోవడానికి ట్రైన్ కానీ, బస్ కానీ, అలాగే ఫ్లైట్ సర్వీసెస్ కానీ ఏవీ లేవు. ఇక్కడికి రావాలంటే కొచ్చి వరకు రావాల్సిందే ఫ్లైట్ లో, లేదంటే ట్రైన్ లో రావాలనుకుంటే గనక ఎర్నాకుళం వరకు రావచ్చు, లేదంటే కోయంబత్తూర్ వరకు ట్రైన్ లో రావచ్చు. కొచ్చి నుండి ఈ మున్నార్ అయితే 120 kilometers ఉంది. కోయంబత్తూర్ నుంచి రావాలనుకుంటే కనుక 150 kilometers ఉంటుంది. సో అటు కొచ్చికి ఇటు కోయంబత్తూర్కి మధ్యలో ఉంటుంది మున్నార్. మీరు కొచ్చి నుండి అయినా పర్లేదు, అలాగే కోయంబత్తూర్ అయినా పర్లేదు, చాలా బస్సెస్ ఉంటాయి మున్నార్కి. లేదా మీ సొంత వెహికల్లో వస్తానంటే ఇంకా బెటర్, వయా బెంగళూరు, మైసూర్ చూసుకొని అక్కడ నుండి ఊటీ మీదుగా ఈ మున్నార్కి అయితే చేరుకోవచ్చు. ఈ మున్నార్ కవర్ చేసుకున్న తర్వాత వెళ్తూ కొడైకెనాల్ చూసుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చు. మన సౌత్ ఇండియాలోనే ఊటీ, మున్నార్, కొడైకెనాల్ ఈ 3 places అనేవి అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ప్రదేశాలు. కోయంబత్తూర్ నుండి వచ్చినా లేదా కొచ్చి నుండి వచ్చినా కూడా మీరు అక్కడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. 365 days కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా మినిమం 7 to 8 hours అయితే పడుతుంది. ఇక ప్రస్తుతం అయితే రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతున్నాయి, ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో, చాలా టైం పట్టేటట్టుంది, చాలా స్లోగా వెళ్లాల్సి వస్తుంది. ఈ కొచ్చి నుండి మున్నార్కి వస్తుంటే ఇక్కడ మనకు ముందు ఒక బ్రిడ్జ్ వస్తుంది. కొచ్చి నుండి వచ్చేవారు ఈ బ్రిడ్జ్ మీద నుండి మున్నార్ వెళ్తుంటాం. ట్రాఫిక్ లేకపోతే గనక పర్లేదు, వెళ్ళొచ్చు. ఒకవేళ గనక ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే గనక చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ అనేది సింగిల్ వెహికల్ వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ఒక బస్సు మాత్రమే వెళ్ళేంత స్థలం ఉంటుంది ఈ బ్రిడ్జ్. చాలా నారో బ్రిడ్జ్ అన్నట్టు ఇది చాలా పొడవైనది కూడా. ఒకవేళ ట్రాఫికే ఉంటే గనక అక్కడ వెహికల్ అటువైపు ఆపేస్తారు, ఇటువైపు వెహికల్ ఇక్కడ ఆపేస్తుంటారు. సో ఒకరిని పంపించిన తర్వాత ఇంకో వారిని మాత్రం పంపిస్తుంటారు. సో ఇక్కడ చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇదే ఆ బ్రిడ్జ్, దీని పేరు నెరియమంగళం బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజులో నిర్మించినటువంటి పురాతనమైన బ్రిడ్జ్ అన్నట్టు. మన దేశంలోనే అత్యంత పురాతనమైన బ్రిడ్జిల్లో ఇది ఒకటి. ఈ బ్రిడ్జ్ అనేది పంబా నది పైన నిర్మించారు. ప్రస్తుతం పక్క నుండి ఆల్టర్నేట్ గా ఇంకొక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ కొచ్చి నుండి మున్నార్కి వచ్చే రూట్ లో మనకు లెఫ్ట్ సైడ్ లో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. దాని పేరు చియపర వాటర్ ఫాల్. చూడాలి వాటర్ ఫ్లో ఎలా ఉంది అనేది. ఒకవేళ వాటర్ ఫ్లో హెవీగా ఉంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగో ఇదే ఈ చియపర వాటర్ ఫాల్. ఫ్లో అయితే బాగానే ఉంది. ఇంకా రైనీ సీజన్లో ఆగస్టు టైంలో వస్తే కనుక ఫ్లో అనేది చాలా బాగుంటుంది, చాలా హెవీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ కింది నుండి చూస్తే ఇది ఒక చిన్న ఫాల్ లాగానే కనిపిస్తుంది, కానీ డ్రోన్ వ్యూలో, లాంగ్ వ్యూలో చూస్తే చాలా ఎత్తైన కొండల మించి పడుతుంటది అన్నట్టు. అంటే చాలా లేయర్లుగా పడుతుంటది. ఇలా పైనుండి పడ్డ వాటర్ ఈ రోడ్డు కింద నుండి రైట్ సైడ్ వెళ్ళిపోతుంటది. చూడడానికి ఎలా ఉంటుంది అంటే మనకు గోవాలో దూద్సాగర్ వాటర్ ఫాల్ ఉంది కదా, సేమ్ అలానే కనిపిస్తుంది డ్రోన్ వ్యూలో చూస్తే. అక్కడ ఏంటి, మనకు దూద్సాగర్ వాటర్ ఫాల్ ముందు నుండి ట్రైన్ వెళ్తుంది కదా బ్రిడ్జ్ పై నుండి, సేమ్ ఇది కూడా అంతే. ఈ రోడ్డు ఉంది కదా, సేమ్ అలాగే కనిపిస్తుంది. చాలా ఎత్తు మించి పడుతుంది అన్నట్టు. కింద ఉన్న చూస్తే కనుక మనకు కనిపించేది హైట్ ఎంత అనేది డ్రోన్ వ్యూలో చూసినప్పుడే దీని హైట్ కనిపిస్తుంది. మీరు గుర్తుంచుకోండి, మీ సొంత వెహికల్స్తో వస్తే కనుక, అంటే 2 wheelers వచ్చే వాళ్ళు ఈ గూగుల్ మ్యాప్లో మున్నార్కి కార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రండి. ఎందుకంటే బైక్ కనుక పెట్టుకుంటే దీనికి సబ్ రూట్లు చాలా ఉంటాయి, రోడ్డు డైవర్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు కార్ మోడ్ సెలెక్ట్ చేసుకుని వస్తే బెటర్. అప్పుడే మీరు కరెక్ట్గా మున్నార్ సిటీలోకి సరిగ్గా ఎంటర్ అవుతారు. సో వచ్చేసాం, ఇదే మున్నార్ టౌన్.
ఇప్పుడైతే నేను ఈ మున్నార్లోనే హోటల్లో రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేస్తాను. రేపు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మున్నార్లో చూడాల్సిన ప్లేసెస్ ఏవేవి ఉంటాయనేది నేనైతే స్టార్ట్ చేస్తాను. ఇదే నా రూము, బాగుంది, చాలా నీట్గా ఉంది. 1500 రూపీస్ అయితే పడింది. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నేను నిన్న కొచ్చి నుండి స్టార్ట్ అయిపోయి మున్నార్కి వచ్చేసరికి, అంటే హోటల్ రూమ్లోకి వచ్చేసరికి 6 అయింది. విపరీతమైన ట్రాఫిక్ అయితే చాలా ఉంది. లాంగ్ హాలిడేస్ ఉన్నప్పుడు కానీ, లాంగ్ వీకెండ్స్ ఉన్నప్పుడు కానీ హిల్ స్టేషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే అందరికీ దొరికే టైమే ఇది కనుక. మోస్ట్లీ ఊటీ, కొడైకెనాల్, మున్నార్ అంటూ మన సౌత్ ఇండియన్ చాలా మంది వస్తుంటారు. సో అది దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. కొంచెం కష్టమే ఇక్కడ రూమ్ దొరకడం కూడా. ఎందుకంటే అనుకోకుండా ఒక్కసారిగా చాలా మంది వస్తుంటారు కనుక చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఇక మున్నార్లో చూడాల్సిన ప్లేసెస్, ఈ మున్నార్ టౌన్ నుండి 4 డైరెక్షన్స్ లో ఉంటాయి. అంటే అన్ని ఒక్క చోట ఉండవు ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్. 4 డిఫరెంట్ డైరెక్షన్లలో కొన్ని విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి. అవి ఏంటంటే మట్టుపెట్టి డ్యామ్ డైరెక్షన్ అంటారు, రెండోది వచ్చేసి కోయంబత్తూర్ రోడ్ డైరెక్షన్ అంటారు, మూడోది వచ్చేసి మనం వచ్చాను కదా కొచ్చి డైరెక్షన్ రోడ్ అంటారు, నాలుగోది వచ్చేసి తెక్కడి డైరెక్షన్ అంటారు. సో ఈ 4 డైరెక్షన్లలో విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి మున్నార్లో. మరి ఎక్కడికి వెళ్తే ఏమేమి చూడొచ్చు అనేది నేను ఈరోజు చెప్తాను, చూసేయండి మరి. సో ఈ రోజు నేను ఈ మట్టుపట్టి డ్యామ్ డైరెక్షన్ ఉంది కదా, అటువైపు వెళ్తున్నాను. ఎందుకంటే ఈ రూట్లోనే చూడాల్సినటువంటి ముఖ్యమైన ప్లేసెస్ చాలా ఉంటాయి అన్నట్టు. సో అందుకే నేను ఫస్ట్ ప్రియారిటీ ఈ మట్టుపట్టి డ్యామ్ రూట్కి వెళ్తున్నాను. ఈ మట్టుపట్టి డైరెక్షన్ యొక్క చివరి పాయింట్ వచ్చేసి టాప్ స్టేషన్. అంటే ఈ మున్నార్ టౌన్ నుంచి చివరకు చూడాల్సిన ప్లేస్ అనేది టాప్ స్టేషన్ ఉంటుంది. ఈ మున్నార్ నుంచి టాప్ స్టేషన్ కి 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రూట్లో మనకు ముఖ్యమైనవి ఏంటంటే మట్టుపట్టి డ్యాము, కుండాల డ్యాము, అలాగే ఈకో పాయింట్, టాప్ స్టేషన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ రూట్లో ఇవి చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ అన్నట్టు. ఇవన్నీ డే 1లో కవర్ అయిపోతాయి. ఇక మధ్యలో కొన్ని ఫోటో పాయింట్ అనే, ఎలిఫెంట్ రైడ్ పార్క్ అని చెప్పేసి కొన్ని వస్తాయి. కుదిరితే చూపిస్తాను, టైం లేకపోతే కనుక అవి స్కిప్ చేసేస్తాను. మీరు ఈ మున్నార్లో బోట్ రైడ్ యాక్టివిటీస్ చేయాలంటే కనుక 3 ప్లేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈ మట్టుపట్టి డ్యామ్, రెండోది వచ్చేసి ఈకో పాయింట్, మూడోది వచ్చేసి కుండాల డ్యామ్. ఈ 3 ప్లేసెస్లో అయితే మంచి బోటింగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా బాగుంటుంది వ్యూస్. ఓర్ని అమ్మ, ఇదేం ట్రాఫిక్ రా బాబు, ఇంతలా ఉంది. ఇది మున్నార్ పరిస్థితి. చాలా ట్రాఫిక్ ఉంటుంది మున్నార్లో. ఇక ఇంత పెద్ద బస్సుల్లో వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎప్పుడు చేరుకుంటారు వీళ్ళు. లాంగ్ హాలిడేస్ వచ్చినప్పుడు, పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు, సమ్మర్ హాలిడేస్లో వస్తే ఇలా ఉంటుంది ఈ హిల్ స్టేషన్ పరిస్థితి. ఒకవేళ మీరు వచ్చినా కూడా హ్యాపీగా చూడలేరు, ప్లేసెస్ కవర్ చేయలేరు. చూడండి, ఇలాంటి పెద్ద 50 సీట్స్ 60 సీటర్స్ వస్తే కనుక వీళ్ళు ఎప్పుడు చేరుకుంటారు. అసలు ఇవన్నీ నేరో రోడ్లు ఉంటాయి. 2 వీలర్ మీద వెళ్ళడానికి గంటలు టైం పడుతుంది. ఇంకా కార్లో కానీ పెద్ద వెహికల్స్ వచ్చే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఈ రూట్లో చివరి పాయింట్ 35 కిలోమీటర్స్. అంత ట్రాఫిక్ జామ్ ఉంది ఈ రూట్. ఈ రూట్ లో మనకు ఫస్ట్ వచ్చేది ఫోటో పాయింట్ అనే ప్లేస్ వస్తుంది. నేనైతే ఏం స్పెండ్ చేయను, జస్ట్ ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతాను అంతే. పర్లేదు, వ్యూ అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ స్పెషల్ గా ఆగి స్పెండ్ చేయాల్సినంత ప్లేస్ అయితే కాదు. ఇలాంటి ప్లేసెస్ మున్నార్లో చాలా ఉంటాయి, కానీ ఎందుకో దీన్ని ఫోటో పాయింట్ అని చెప్పేసి దీన్ని కూడా ఒక సైట్ సీయింగ్ లాగా పెట్టారు. ఇదిగో ఇదే ఎలిఫెంట్ పార్క్. జస్ట్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది లోపల అనేది. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. చిన్నపిల్లలకి 700, పెద్దవాళ్ళకి 1000 అంట. అది కూడా జస్ట్ 15 to 20 మినిట్స్ మాత్రమే. కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది, కానీ చిన్నపిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో మనం ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాం కనుక ఇప్పుడు రెడీ చేస్తున్నారు. టికెట్ తీసుకొని అక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, ఒక బూత్ లాగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి. ఆ ఎలిఫెంట్ అనేది అక్కడికి వస్తుంది. అంటే ఎలిఫెంట్ హైట్ కి సరిపోయేటట్లుగా ఒక ప్లాట్ఫామ్ లాగా అయితే కట్టారు అక్కడ. ఇదిగో ఇక్కడ ఎక్కించుకొని లోపల టీ గార్డెన్ పార్క్ లాగా ఉంటుంది అన్నట్టు. సో అక్కడికి వెళ్ళి లోపల తిప్పుతారు. ఒక 15 మినిట్స్ అలా కొన్ని రౌండ్స్ వేస్తారు. అంటే చూడడానికి ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్ లో ఒక వైల్డ్ ఎలిఫెంట్ రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మనకు అనిపిస్తుంది. బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఫారెస్ట్ లో నుండి ఎలిఫెంట్ పైన వెళ్తున్న అనుభూతి అయితే కలుగుతుంది. సో అదన్నమాట ఈ ఎలిఫెంట్ పార్క్ అనేది. ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి.
ఈ రోజు అన్ని కవర్ అవుతాయో అవో నాకైతే డౌట్గా ఉంది, కానీ నేనైతే ఫాస్ట్గా అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తాను ఈ వీడియోలో. ఈ డ్యామ్ ఉంది కదా, ఇదే మట్టుపేట డ్యామ్. వాటర్ అయితే ఫుల్గానే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే మనం ఈ డ్యామ్ పక్కన అటువైపు మనకు వాటర్ గేమ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి, అవి చూపిస్తాను. ఈ మట్టుపట్టి డ్యామ్ దగ్గర ఉండే ఈ వాటర్ యాక్టివిటీస్ ని సన్ మూన్ వ్యాలీ బోటింగ్ సెంటర్ అంటారు. ఈ డ్యామ్ నుండి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది ఇది. సో ఇది టికెట్ కౌంటర్, అంటే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. పెద్దవాళ్ళకి వచ్చేసి 40 రూపీస్ ఉంది, పిల్లలకు 20 రూపీస్. స్పీడ్ బోట్ రేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, 1100, 1400 అలా ఉన్నాయి, అంటే 2 person 4 person అలా. ఒకవేళ బోటింగ్ చేయాలంటే కనుక లోపల కూడా కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకుని బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 వరకు. ఇలానే కొంత దూరం లోపలికి నడుచుకుంటూ రావాలి. ఇక్కడ చిన్నపిల్లలకు కొన్ని గేమ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ జిప్ లైన్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చేయొచ్చు. బోట్ రైడింగ్ చేయాలంటే కనుక టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది, ఇక్కడ తీసుకొని బోట్ రైడ్ చేయొచ్చు. అప్పుడప్పుడు చాలా రద్దీగా ఉంటుంది కనుక ఆన్లైన్లో స్కాన్ చేసి కూడా మనం బోట్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఈ మున్నార్లో 3 ప్లేసెస్లో బోట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అని చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఈ మట్టుపట్టి డ్యామ్ దగ్గర, రెండోది వచ్చేసి నెక్స్ట్ వెళ్ళబోయే ఈకో పాయింట్ దగ్గర, మూడోది వచ్చేసి కుండాల డ్యామ్ దగ్గర. ఈ 3 ప్లేసెస్లో మనం మున్నార్లో అయితే బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు, అస్సలు మిస్ అవ్వద్దు. కానీ ఈ మూడిట్లలో ఎక్కడ బాగుంటుంది అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఎక్కడ బాగుంది అనిపిస్తే అక్కడ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయండి. కానీ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క బోట్స్ ఉంటాయి అన్నట్టు. స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ మట్టుపేట డ్యామ్ దగ్గర ఉంటుంది. పెడల్ బోటింగ్ చేయాలంటే గనక మనకు ఈకో పాయింట్ దగ్గర ఉంటుంది. అలాగే కయాకింగ్ చేయాలనుకుంటే గనక కుండాల డ్యామ్ దగ్గర ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసి ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అయితే స్పీడ్ బోట్స్ ఉన్నాయి, అలాగే పెద్ద బోట్లు ఉన్నాయి చూడండి. 20 person కెపాసిటీ ఉండే ఈ పెద్ద బోట్ ఉంది కదా, ఇది ఏంటంటే గ్రూప్ గా రావాల్సి ఉంటుంది. 1 టికెట్ వచ్చేసి 2000 రూపీస్, 10-15 అయినా రావచ్చు. 20 members కి అయితే ఇది అలౌ చేస్తారు అన్నట్టు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఎక్స్ట్రాడినరీ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో ఈ డ్యామ్ వాటర్ మధ్యలో బోటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ బోటింగ్ చేస్తే కనుక. ఈ డ్యామ్ బ్యాక్ వాటర్ అనేది మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తాను. చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇదన్నమాట ఈ మట్టుపట్టు డ్యామ్ అందాలు. ఇక్కడ నుండి మనం వెళ్ళబోయే ప్లేస్ ఈకో పాయింట్. ఈ డ్యామ్ నుండి ఈ ఈకో పాయింట్ వరకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఈ వీకెండ్స్లో కానీ ఈ హాలిడేస్లో వస్తే ఇదే బాధ. ఈ రూట్లో వచ్చేసాం. ఇదన్నమాట ఈకో పాయింట్ స్టాపు. సో ఈ ఈకో పాయింట్ లోపలికి వెళ్లే ముందు ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేయొచ్చు. ఈ షాప్స్ అందులో నుండే కిందికి వెళ్లాల్సి ఉంటుంది. ఇదిగో ఇదే ఈకో పాయింట్ వ్యూ. అసలు ఏంటి ఈకో పాయింట్ వ్యూ అంటే గనక, మనం మ్యూజిక్ వింటుంటాం కదా అందరము, సౌండ్ సెట్టింగ్లు వస్తుంటాయి కదా అప్పుడప్పుడు, బాస్ కానీ, లౌడ్ కానీ, స్టీరియో అని, ఈకో అని కొన్ని వాల్యూమ్స్ వస్తుంటాయి కదా. సో అదే అన్నమాట ఇది ఈ ఈకో అంటే. అంటే ఇక్కడ మనం ఏదైనా పెద్దగా సౌండ్ చేస్తే ఆ సౌండ్ అనేది ఈ కొండల మధ్యలో వెళ్ళి తిరిగి రీసౌండ్ లాగా మనం ఏదైతే చెప్తామో అదే సౌండ్ కొన్ని సెకండ్ల తర్వాత మనకు వినబడుతుంది అన్నట్టు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కనుక, మనం గుహల్లో కానీ అలాగే టన్నెల్లో సౌండ్ చేస్తే రీసౌండ్ అయ్యి కొంత గ్యాప్ తర్వాత మన సౌండ్ మనకి వినబడుతుంది కదా. సో అదే అన్నమాట ఈకో అంటే. సో అదే ఈ ప్లేస్ ఉన్నటువంటి ప్రత్యేకత. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఇక్కడ వాటర్ డెప్త్ కూడా కొంచెం తక్కువగానే ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడైతే స్పీడ్ బోట్లు లేవు, చిన్న చిన్న బోట్స్, అలాగే 2-3 కూర్చొని తొక్కే పెడల్ బోటింగ్ ఉన్నాయి. ఒక్కో బోట్ కి 400 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. 2 వెళ్ళొచ్చు. కొంచెం బెటర్ ప్రైస్ అయితే రీజనబుల్ గా ఉంది.
చాలా నిశ్శబ్దంగా చుట్టూ అందమైన కొండల మధ్యలో ఈ వాటర్ పైన బోట్ రైడింగ్ చేస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి, ఎక్కువ అయితే లేదు. నా సజెషన్ ఏంటంటే బోటింగ్ లో థ్రిల్లింగ్ కావాలి అంటే గనక మట్టుపట్టే డ్యామ్ దగ్గర స్పీడ్ బోటింగ్ చేస్తే బెస్ట్. లేదు కొంచెం ప్రశాంతంగా ఉండాలి, చాలా పీస్ఫుల్ గా నీళ్ళల్లో వెళ్ళాలనుకుంటే కనుక ఈ పెడల్ బోటింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇదన్నమాట ఈ ఈకో పాయింట్ అనేది. ట్రాఫిక్ చూడండి, ఉదయం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు రిటర్న్ అవుతున్నట్లు అనిపిస్తుంది, ఇంకా అయితే తగ్గలేదు. ఇప్పుడు ఈ రూట్ లో మనం వెళ్ళే థర్డ్ ప్లేస్ వచ్చేసి కొండాల డ్యామ్. ఈ డ్యామ్ కి అయితే ఒక ప్రత్యేకత ఉంది. అన్ని డ్యామ్లు లాగా ఈ డ్యామ్ అనేది స్ట్రైట్ గా ఉండదు, కొంచెం కర్వీగా ఆర్కులా నిర్మించారు ఈ డ్యామ్ ని. ఈ కుండల డ్యామ్ వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళినటువంటి ఈకో పాయింట్ నుండి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇదే అన్నమాట ఈ డ్యామ్ పైకి వెళ్ళడానికి ఎంట్రన్స్. వెహికల్స్ పార్కింగ్ చేయడానికి అయితే టికెట్ ఉంది, కానీ ఈ డ్యామ్ వైపు రావడానికి అయితే మాత్రం ఎటువంటి టికెట్ అయితే లేదు, ఫ్రీగానే రావచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, అక్కడ టికెట్ ఉంటుంది. ఇదే కుండాల డ్యామ్. ఇదిగో ఇక్కడ చూసారా, డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడానికి మాన్యువల్ గా ఆపరేట్ చేసే హైడ్రాలిక్ బేరింగ్ వీల్స్. ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ మోటార్స్ వచ్చేసాయి, స్విచ్ నొక్కగానే గేట్లు ఓపెన్ అవుతాయి. కానీ ఆ రోజుల్లో గేట్స్ ఓపెన్ చేయాలంటే గనక ఈ వీల్స్ ని మాన్యువల్ గా తిప్పాల్సి ఉంటుంది. అయితే ఈ డ్యామ్ కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఇది కంప్లీట్ గా స్టోన్ తో నిర్మించారు. అయితే ఇది అన్ని డ్యామ్స్ లో లాగా స్ట్రైట్ గా ఉండదు, కర్వీగా ఆర్క్ లాగా ఉంటది అన్నట్టు. అయితే ఈ డ్యామ్ కున్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆ రోజుల్లో అంటే 1946 ఆ టైంలో ఏషియాలోనే మొట్టమొదటి కరువు డ్యామ్ అన్నట్టు. యాక్చువల్ గా చెప్పాలంటే సేమ్ ఇలాంటి డ్యామే అంతకు ముందు 1936 లో, అంటే ఇది నిర్మించే 10 years ముందు అమెరికాలో ఆరిజోనా అనే స్టేట్ ఉంటుంది కదా, అక్కడ చాలా పెద్దది ఇలాంటిది హూవర్ అనే డ్యామ్ ని నిర్మించారు. హూవర్ అనే బ్రిడ్జ్, అది చాలా పెద్దది, దానికి చాలా పెద్ద హిస్టరీ కూడా ఉంది. దాని గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి, హూవర్ డ్యామ్ అని కొట్టండి. సేమ్ అలాగే అది నిర్మించిన 10 years కి ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ కర్వీ షేప్ లో అంటే ఆర్క్ షేప్ లో ఈ డ్యామ్ అయితే నిర్మించారు. ఇలా కర్వీగా ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే గనక ఇది హిల్ స్టేషన్ కదా, అంటే సీ లెవెల్ కి 1700 మీటర్ల ఎత్తులో ఉంది. సో గ్రావిటీ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి స్ట్రైట్ గా కడితే గనక డ్యామ్ అనేది ఫ్యూచర్ లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అంత బలంగా ఉండకపోవచ్చు అని చెప్పేసి స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ కర్వ్ షేప్ లో నిర్మించారు అన్నట్టు. అయితే పైన చూస్తే కనుక చాలా సన్నగా ఉంది కదా, కిందికి పోయే కొద్దీ అంటే 154 feet లోపల బేస్ అనేది ఉంటుంది కదా, చాలా వెడల్పుగా ఉంటుంది అన్నట్టు. సో అలా నిర్మించారు. యాక్చువల్లీ ఈ డ్యామ్ ప్రారంభించిన కొత్తలో దీని పేరు సేతు పార్వతీపుర డ్యామ్ అని పిలిచేవాళ్ళు అన్నట్టు. అలా ఎందుకు పిలిచేవారంటే ఈ డ్యామ్ బ్రిటిష్ వాళ్ళు నిర్మించినప్పటికీ కూడా అప్పుడు ఆ రోజుల్లో ఈ కేరళ రాష్ట్రానికి రాణిగా ఉన్నటువంటి ట్రావెన్కోర్ యువరాణి చేత ఈ డ్యామ్ ని ఓపెన్ చేయించారు. సో ఆమె పేరుతోనే ఈ డ్యామ్ ని పిలిచేవారు అన్నట్టు. సో ఇప్పుడైతే దీని పేరు కొండాల డ్యామ్ గా పిలుస్తున్నారు. సో ఇది ఈ డ్యామ్ యొక్క హిస్టరీ. ఇలా ముందుకెళ్తే బోటింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పెడల్ బోటు, రా బోటు, షికారా బోట్ అని చెప్పేసి 3 type of బోట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కయాకింగ్ కూడా ఉంది. మనం ఇక్కడ షాప్స్ దాటేస్తూ వచ్చాం కదా, అలా కొన్ని షాప్ల మధ్యలో ఒక చిన్న సందు ఉంటుంది కిందికి, అక్కడ కయాకింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు. ఈ మున్నార్కు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ 3 ప్లేసులు అంటే అక్కడ మట్టుపట్టి డ్యామ్ దగ్గర కావచ్చు, అలాగే ఈకో పాయింట్ దగ్గర కావచ్చు, లేదా ఇక్కడ ఈ కుండాల డ్యామ్ దగ్గర కావచ్చు, ఎక్కడో ఒక చోట మిస్ అవ్వకుండా ఖచ్చితంగా బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఎందుకంటే ఈ చుట్టూ కొండల మధ్యలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అమౌంట్ కూడా పెద్దగా ఏం లేదు, 400, 500, 600 అలానే ఉన్నాయి, చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఒక్క స్పీడ్ బోటింగ్ మాత్రమే 1000, 1200 అలా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో వాటర్. సో ఇదన్నమాట ఈ కుండల డ్యాము. ఇక మనం ఈ రూట్లో చివరగా చూడాల్సిన ప్లేస్ వచ్చేసి టాప్ స్టేషన్. ఇక్కడ నుండి అంటే ఈ కుండాల డ్యామ్ నుండి టాప్ స్టేషన్ వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మున్నార్ నుండి 35 కిలోమీటర్ అయితే వస్తుంది. అయితే ఈ టాప్ స్టేషన్ అనేది ఇటు కేరళకి అటు తమిళనాడుకి మధ్యలో అంటే బార్డర్లో ఉంటుంది అన్నట్టు.
ఈ టాప్ స్టేషన్ అనేది కేరళ యొక్క పర్యాటక ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ ప్లేస్ వచ్చేసి తమిళనాడు స్టేట్లోకి వస్తుంది. ఇదే టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ వెళ్ళడానికి దారి. ఇక్కడ నుండి ఒక 500 మీటర్స్ అట్లా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అదిగో అక్కడే కనిపిస్తుంది కదా, అదే టాప్ స్టేషన్ పాయింట్. చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూడడానికి ఇంత దూరం వచ్చింది అని ఫీల్ అవుతుంటారు. ఏముంది ఇక్కడ అని అంటుంటారు. మామూలుగా ఈ టైంలో వస్తే కనుక ఇలానే కనిపిస్తుంది, ఎత్తైన కొండలు మౌంటైన్స్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇక్కడ చూడాలంటే ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యలో ఇక్కడికి వస్తే కనుక చాలా బ్యూటిఫుల్ క్లౌడ్స్ అయితే మనకు కనిపిస్తాయి. అలాగే ఇది ఈ మున్నార్లోని అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం అంటూ, అందుకే దీన్ని టాప్ స్టేషన్ పిలుస్తారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కనుక అట్లా వస్తే మార్నింగ్ అవర్స్లో ఇప్పుడు మనం ఉన్న పాయింట్ నుంచి ఆ క్లౌడ్స్ అన్నీ కూడా మన కిందగా ఉంటాయంట, మనం మాత్రమే చాలా హైట్లో కనిపిస్తాం. సో ఇదన్నమాట టాప్ స్టేషన్. మనం వస్తుంటే ట్రాఫిక్ అనేది ఎదురైంది కదా, వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఇది చూడడానికి ఎలా ఉందంటే మనం అరకులో చూస్తుంటాం కదా ఎర్లీ మార్నింగ్ మడగడ వ్యూ పాయింట్ అని ఉంటుంది, చాలా మందికి తెలుసు. అక్కడికి ఎర్లీ మార్నింగ్ 5 to 6 అలా వెళ్తుంటాం మనము. ఆ ప్లేస్ అంతా కూడా మాకు క్లౌడ్స్ తో ఫామ్ అయి ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్, సేమ్ అలాగే అలాంటి వ్యూస్ ఇక్కడ కనిపిస్తాయి. కాకపోతే ఎర్లీ మార్నింగ్ వస్తే ఏంటంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. చాలా మంది మిడ్ నైటే స్టార్ట్ అవుతారు ఇక్కడ చూడడానికి. అంటే 3 గంటలకు 4 గంటలకే ఇక్కడ ఉండిపోతుంటారు చాలా మంది, ఎందుకంటే వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ట్రాఫిక్ అనేది చాలా టూ మచ్గా ఉంటుంది అన్నట్టు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నైటే వచ్చి ఇక్కడే స్టే చేస్తుంటారు, ఈ హిల్ స్టేషన్లోనే క్యాంపింగ్ చేసుకొని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్లో కూడా స్టే చేస్తుంటారు ఈ వ్యూ పాయింట్ చూడడానికి కోసం. ఒక ఈ పాయింట్ అని కాదు, ఈ నియర్ బై ఉన్నటువంటి కొన్ని మౌంటైన్స్ ఉంటాయి, ఎత్తైన ప్లేసెస్ ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు అన్నట్టు. కొంత సమయం ట్రెక్కింగ్ చేస్తే కనుక హిల్ స్టేషన్స్ ఉంటాయి, ఇక్కడ మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడి నుంచి కూడా చూడొచ్చు అన్నట్టు. సో ఇది మున్నార్కి వచ్చిన వాళ్ళు డే 1లో కవర్ చేయాల్సినటువంటి విజిటింగ్ ప్లేసెస్. అలాగే నా నెక్స్ట్ వీడియోలో డే 2 గురించి చూపిస్తాను. అందులో టీ ఫ్యాక్టరీస్ కావచ్చు, గ్యాప్ రోడ్ కావచ్చు, అలాగే బ్యూటిఫుల్ టీ గార్డెన్స్ ఉంటాయి, అవి చూపిస్తాను నా నెక్స్ట్ వీడియోలో. మిస్ అవ్వకుండా సెకండ్ పార్ట్ని అయితే చూడండి. ఇంకా ఈ రూట్లో ఏదైనా మంచి ప్లేస్ కనుక నేను మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.